హలో గుడ్ మార్నింగ్. మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిత్రులారా, ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటిదంటే, చాలామంది ఇంటర్వ్యూలలో నేను కోట్లు సంపాదించిన, స్వయం కృషితో పైకి వచ్చినా, నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంత స్థాయికి ఎదిగినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం. ఎందుకు అబద్ధం అంటున్నా అంటే, ఉదాహరణ ఒక సినీ ఇండస్ట్రీలో ఒక హీరోని తీసుకుందాం. ఆ హీరో ఏంది, బ్లాక్ బస్టర్ మూవీ, ఆయన ఏది తీసినా బాక్స్ బద్దలవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగింది అనుకుందాం కాసేపు. అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎట్లా ఎదుగుతాడు? ఆయన అంత ఎత్తుకు ఎదగడానికి గల కారణం ఒక నిర్మాత కష్టం ఉంటుంది, ఒక దర్శకుని కష్టం ఉంటుంది. ఆ సినిమా అంత కష్టపడి తీసిన తర్వాత థియేటర్లకు రిలీజ్ చేస్తే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది. అంటే నిర్మాత సపోర్టు, దర్శకుని సపోర్టు, ప్రేక్షకుల సపోర్టు, ఈ 3 సపోర్ట్లు లేనిది ఆయన అంత పెద్ద తారాస్థాయి హీరో కాలేడు. గుర్తుపెట్టుకోండి. ఇట్లే ప్రతి రంగంలో, ఏ రంగంలో తీసుకున్న, ఒక రాజకీయ నాయకుడిని తీసుకున్నా కూడా ఓటర్ల సపోర్ట్ కావాలి ఖచ్చితంగా కదా. మనం పుట్టినప్పుడు తల్లి సపోర్ట్ కావాలి, నడుస్తున్నప్పుడు నాన్న సపోర్ట్ కావాలి, చదువుతున్నప్పుడు గురువు సపోర్ట్ కావాలి, ఉద్యోగం చేస్తున్నప్పుడు బాస్ సపోర్ట్ కావాలి, మన జీవితాన్ని లైఫ్ను పార్ట్నర్ చేసుకోవడానికి లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కావాలి, భార్య సపోర్ట్ కావాలి కంపల్సరీగా. ఇట్లా ఏ సపోర్ట్ లేకుండా మనం ఎట్లా సక్సెస్ సాధిస్తాం నాకు అర్థం కాదు. స్వయం కృషి సినిమాలో కూడా చిరంజీవి చిన్న చెప్పుల కుటీర పరిశ్రమ స్టార్ట్ చేస్తాడు. ఏది, చిన్న చెప్పుల కంపెనీ స్టార్ట్ చేసి పెద్ద కంపెనీకి ఓనర్ అయిపోతాడు. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చిన్న చెప్పుల కంపెనీ స్టార్ట్ చేస్తే కొనేవాళ్ళు లేకుండా ఆయన పెద్ద కంపెనీ ఎట్లా స్టార్ట్ చేస్తాడు? అంటే కస్టమర్ సపోర్ట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఆటో ఉంది, నేను ఆటో రోడ్డు మీద అటు ఇటు పిచ్చోళ్ళకి తిరిగినా అనుకో, నాకు ఎవరు కస్టమర్స్ సపోర్ట్ చెప్పట్లేదు, కస్టమర్స్ కిరాయి చెప్పట్లేదు అనుకో, నేను ఎట్లా సక్సెస్ సాధిస్తా? నేను ఎట్లా ఎదగగలుగుతా? అంటే కస్టమర్ సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ సాధిస్తా కదా. అట్లే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, సబ్స్క్రైబర్ సపోర్ట్ అవసరం, అంతేనా కదా. ప్రతి రంగంలో మనకు ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అది ఏ బిజినెస్ అయినా కానీ, ఏ రంగమైనా కానీ. నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా నేను ఎదిగిన అనేది అబద్ధపు ముచ్చట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నీ దగ్గర డబ్బు లేదు, ఒకళ్ళ దగ్గరకు అప్పు చేస్తావు. ఆ అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి సపోర్ట్ నీకు అవసరమే కదా. అతడు సపోర్ట్ చేస్తేనే ఇలా నువ్వు సక్సెస్ సాధించినట్టు కదా. నాకు ఏ సపోర్ట్ లేదు, అబద్ధం కదా ఆ మాట కదా. అట్లే ఏ రంగం తీసుకున్నా ఖచ్చితంగా సపోర్ట్ అనేది. ఆకాశంలో ఏంటిది, మన పతంగి ఎగురుతూ ఉంటుంది, అది ఏ సపోర్ట్ లేకుండా ఎగురుతుందా? కానీ మనకు దాన్ని ఎగరడానికి కారణమైన దారం మాత్రం కనబడదు. దారం సపోర్ట్తోనే ఆకాశంలో అది ఎగురుతూ ఉంటుంది. పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఏ సపోర్ట్? రెక్కల సపోర్ట్ లేకుండా అది పైకి ఎగరగలుగుతుందా? ఎగరలేదు. కనుక నేనేమంటున్నా అంటే, ఖచ్చితంగా ఏది సాధించినా దాని వెనుక మనకు ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సపోర్ట్ లేకుండా ఎవ్వరు ఏది సాధించలేరు. ఇలా కోట్లు సంపాదించడం అని చెప్తున్నారు. కోట్లు సంపాదించిన కారణం ఏంటిది? మన తాత ముత్తల ఆస్తి అని ఉండాలి కదా. అంటే అయ్యవ సంపాదించిన ఆస్తి, తాత ముస్తల ఆస్తిని సంపాదించిన ఆస్తులను, ఆ డబ్బులను ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, లేకపోతే ఇంకో బిజినెస్ చేసి, డిఫరెంట్ బిజినెస్ చేసి దాంట్లో ఇంకా కోట్లు అంటే నీకు ఉంటే నువ్వు పెట్టి సంపాదిస్తావు. మిత్రులారా, ఒకటి గమనించండి. మనం కొంచెడు అడ్లు కానీ కొంచెడు మక్కలు కానీ సంపాదించాలంటే అరసోడు అడ్లు భూమిలో నాటి పెట్టాలి. అరసోడు అడ్లు నాటాలంటే అరసోడు నువ్వు సపోర్ట్ చేసినట్టు, ఆ అరసోటుకు నువ్వు అరసోడు మక్కలను భూమిలో పెడుతున్నావు అంటే భూమి సపోర్ట్ తీసుకుంటున్నావు, నీళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నావు, ఎరువు సపోర్ట్ తీసుకుంటున్నావు. ఇవన్నీ సపోర్ట్ తీసుకుంటేనే కుంచెడు మొక్కలు, ఆ అరసోడు మొక్కలు కుంచెడు అవుతాయి, అంతేనా కదా. ఏ సపోర్ట్ లేకుండా ఎట్లయితుంది? నీకు భూమి సపోర్ట్ లేకుండా పంట పండించగలుగుతావా? నీళ్ళ సపోర్ట్ లేకుండా పంట పండించగలుగుతావా? ఎరువు సపోర్ట్ లేకుండా పంట పండించగలుగుతావా? లేదు కదా. ఇవన్నీ అబద్ధపు మాటలు. కాబట్టి నేను ఏ సపోర్ట్ లేకుండా ఎదిగినా అనేది పచ్చి అబద్ధం. కనుక ప్రపంచాన్ని శాసించి ప్రపంచంలో మేధావి అని పిలువబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఓ టైంలో ఎంఏ చేయడానికో లేకపోతే సంథింగ్ పిహెచ్డి చేయడానికో సాహు మహారాజ్ సపోర్ట్ తీసుకుంటాడు. ఆయన స్కాలర్షిప్ ఇస్తే ఆయన చదువుకుంటాడు. అట్లా కాబట్టి గొప్ప మేధావులుగా పిలువబడుతున్నటువంటి వారి నుంచి చిన్న చితక పని చేసుకునే వారి వరకు ఏ సపోర్ట్ లేకుండా ఎవ్వరు పనిచేయలేరు. కనుక ఈ మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇవాళ ఒక 8-9 వేల సబ్స్క్రైబర్లను సాధించిన అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇట్లాగే డ్రైవింగ్ విషయాలు కావచ్చు, జనరల్ విషయాలు కావచ్చు, నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రమా.